రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. ఇటు నగరంలో కురుస్తున్నటువంటి కుండపోత వర్షాలతో నగరవాసులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని రోజుల వరకు ఈ రెయిన్స్ ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? రానున్న రోజుల్లో ఈ వర్షాల ప్రభావం ఎంత మేర ఉంటుంది? దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ డైరెక్టర్ నాగరత్నం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం, ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఎన్ని రోజుల వరకు ఉన్నాయి? దేనివల్ల వస్తున్నాయి ఈ వర్షాలు? యాక్చువల్లీ మనకి రానున్న 5 రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో, ఇప్పుడు సినాప్టిక్ ఫీచర్స్ అవి చూసుకుంటే గనక మనకు ఒక అల్పపీడనం అనేది రేపు సాయంత్రం కల్లా ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, దీని యొక్క ప్రభావం వల్ల తెలంగాణ లోని విస్తారంగా వర్షాలు, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు, అట్లాగే కొన్ని చోట్ల అత్యంత గ్రేటర్ దాన్ 20 సెంటీమీటర్స్ కూడా కురిసే అవకాశం ఉంది. అంటే ఏ జిల్లాల్లో ఎంత ఎఫెక్ట్ ఉంటుంది? ఇప్పటివరకు గూడా సిటీ మీద ఎక్కువగా ఎఫెక్ట్ ఉంది. ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది వచ్చే 3 డేస్? ఈరోజు మనకి అల్పపీడనం ఏదైతే ఉందో దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం మాత్రం సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో ఉంది. సో, దాని ప్రభావం వల్ల తెలంగాణలోని రానున్న 24 గంటల్లో భారీ వర్ష సూచనలు ఉత్తర జిల్లాలైనటువంటి కొమరంభీం, మంచిర్యాల, తర్వాత తూర్పు జిల్లాలైనటువంటి జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ ఈ ప్రాంతాలకు మనం భారీ వర్ష సూచనలు, అట్లాగే నల్గొండ ప్రాంతాలకు కూడా జారీ చేయడం జరిగింది. మిగతా ప్రదేశాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే చూసుకుంటే రేపు ఎల్లుండ రెడ్ వార్నింగ్స్ అవి ఇచ్చాము. ఎందుకంటే అల్పపీడన ప్రభావం ఉండే అవకాశం ఉంది. విండ్ షియర్ జోన్ ఒకటి కూడా 5.8 కిలోమీటర్స్ ఎత్తున కొనసాగుతుంది. సో, వీటి ప్రభావం వల్ల మనకి సెంట్రల్ జిల్లాలో ఎస్పెషల్లీ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, తూర్పు జిల్లాలైనటువంటి నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట్, యాదాద్రి, జనగాం, ఇక నాగర్ కర్నూల్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఆరెంజ్ వార్నింగ్, అంటే మోస్తారు వర్షాలతో పాటుగా భారీ, ఒక్కొక్కప్పుడు గ్రేటర్ దెన్ 12 సెంటీమీటర్స్ కూడా అక్కడ ఉండే అవకాశం ఉంది. ఇది నార్త్ వెస్ట్వర్డ్ మూవ్ అవుతున్నందున వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం ఉంటుంది. ఇంకా ఉత్తర జిల్లాల్లో మనకి మోస్తారు వర్షాలతో పాటుగా అక్కడక్కడ భారీ వర్ష సూచనలు గ్రేటర్ దెన్ 7 సెంటీమీటర్స్ ఉండే అవకాశం ఉంది. ఇంకా చూసుకుంటే మనకి ఎల్లుండ 14th కూడా మనకి కొంత ప్రభావం మనకి హైదరాబాద్ దాని పరిసర జిల్లాల్లో కూడా ఉండే అవకాశం ఉంది. ఇక 15th మాత్రం ఇది బాగా వెస్ట్వర్డ్ మూవ్ అయిపోతున్నందున వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నార్త్ వెస్ట్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల్లోని మోస్తారు వర్షాల నుంచి అట్లాగే హెవీ రెయిన్ఫాల్స్ అప్ టు 7 to 8 సెంటీమీటర్స్ కూడా ఉండే అవకాశం ఉంది. అంటే రెడ్ వార్నింగ్ ఏ జిల్లాలకు ఉన్నది? రెడ్ వార్నింగ్స్ ఈరోజు మనకి మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి, జనగాం ప్రాంతాల్లో జారీ చేయటం జరిగింది. ఈ రోజు ఒక్క రోజు వరకేనా రెడ్ వార్నింగ్ మేడం? రేపు 13th మనకు ఆ ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయటం జరిగింది. గడిచిన 24 గంటల్లో వర్షపాతం ఎన్ని సెంటీమీటర్లు హైయెస్ట్‌గా నమోదైంది? 18 సెంటీమీటర్స్ వరకు కూడా నమోదవటం జరిగింది కొన్ని ప్రాంతాల్లో. ఇటు సిటీలో ఎంత హైయెస్ట్‌గా నమోదైంది మేడం? సిటీలో చూసుకుంటే మనకి మోస్తారు వర్షాలు 3 సెంటీమీటర్ వరకు కూడా నమోదవటం జరిగింది. ఈరోజు ఏ విధంగా ఉండే పరిస్థితి ఉంది? ఈరోజు ఏమైనా రెయిన్స్ ఉన్నాయా? హెవీ రెయిన్స్ సిటీలో? ఈరోజు మెయిన్లీ లైట్ రెయిన్స్ కానీ, మోడరేట్ రెయిన్స్ బిలో 5 సెంటీమీటర్స్ కానీ ఉండే అవకాశం ఉంది. అంటే ఇటు జీహెచ్ఎంసీ వాళ్ళు మొత్తం కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే రెయిన్ అనేది అనుకున్న దానికంటే ఎక్కువ కూడా వస్తున్నది. మొత్తం ఏ విధంగా అలర్ట్ చేశారు? అటు జీహెచ్ఎంసీని కావచ్చు, ఇటు జిల్లా యంత్రాంగాన్ని. అందరికీ కూడా ఈ బులెటిన్స్ అవి పంపించడం జరిగింది. ఫోన్ కూడా, మెయిల్స్ కూడా ఈ విధంగా అంత ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా ద్వారా కానీ, అలాగే టెంప్లెట్స్ ద్వారా కానీ ఈ ఇన్ఫర్మేషన్, వాటి యొక్క ఇంపాక్ట్స్ ఏముంటాయి, దాటి వల్ల ఒక ప్రభావం ఏముంటుంది, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి సమాచారాన్ని, చేంజెస్ ఏముంటాయో అవి కూడా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి తెలియచేయటం జరుగుతూ వస్తుంది. అంటే కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. ఇంకా స్టిల్ ఏమైనా వర్షపాతం లోటు ఉందా మేడం ఆ రాష్ట్రంలో ఎక్కడైనా? ప్రస్తుతం మనకి హైదరాబాద్ ఈ 10 రోజుల్లోని డెఫిసిట్లు అన్నిటికన్నా తక్కువగా ఉన్న జిల్లా హైదరాబాద్ ఏదైతే ఉందో అది సడన్గా 34% వరకు వచ్చేసింది. సో, ఇప్పుడు ఇట్లాంటి వర్షాలు కానీ కురిస్తే తప్పకుండా ఇంకా హైయర్ అమౌంట్స్ ఆఫ్ రెయిన్ఫాల్ ఈ సంవత్సరంలో నమోదవుతూ ఉంటాయి. అంటే ఈరోజు జీహెచ్ఎంసీలో ఎక్కువగా ఏ పార్టీకి అవకాశం ఉంది? జిహెచ్ఎంసీలో ఈరోజు ఎక్కువగా ఈస్టర్న్ సైడ్ నమోదవుతాయి.
సో, మొత్తం మీద ఒకవైపు ఏదైతే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది, రానున్నటువంటి 24 గంటల్లో అది అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అల్పపీడనంగా మారితే ఖచ్చితంగా మనకు కనిపిస్తున్నటువంటి ఈ జిల్లాల్లో ఏదైతే జనగాం, వరంగల్, ఈ జిల్లాల మహబూబాబాద్, ఈ జిల్లాలకు రెడ్ వార్నింగ్ జారీ చేశారు. రెడ్ వార్నింగ్ అంటే దాదాపు 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు జారీ చేసిన. ఇంకోవైపు ఆరెంజ్ అలర్ట్ కూడా సిద్దిపేట, ఇటు మంచిర్యాల, ఆదిలాబాద్ ఈ జిల్లాలకు మొత్తం కూడా జారీ చేశారు. ఖచ్చితంగా రానున్నటువంటి 3 రోజుల పాటు ఇటు రాష్ట్రానికి ఎంతో కీలకమని చెప్పుకోవచ్చు. భారీ నుండి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అంటే ఇటు జిహెచ్ఎంసీకి వస్తే కొంచెం ఇంపాక్ట్ అనేది తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకోవైపు ఏదైతే అల్పపీడనం రానున్నటువంటి 24 గంటలు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అది అల్పపీడనంగా ఏర్పడితే ఖచ్చితంగా దీని ప్రభావం అనేది ఖచ్చితంగా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఇటు సిటీలో కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు జిల్లా యంత్రాంగం కావచ్చు, ఇటు నగర యంత్రాంగం కావచ్చు, మొత్తం కూడా ముందస్తుగానే చర్యలు చేపట్టారు. ఖచ్చితంగా ఇప్పటికే అందరినీ అలర్ట్ చేస్తున్నాము, అందరూ కూడా ముందస్తుగానే చర్యలు తీసుకుంటారు అంటూ కూడా ఇంకోవైపు ప్రజలు కూడా అత్యవసరం ఉన్నాయి బయటికి రావాలంటూ కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే సూచనలు జారీ చేస్తున్నారు. కెన్ వేణుతో కలిసి శిల్ప అట్వా, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.